కథ చెప్తావా? చెప్తాను. అంజరా అమ్మ కథ చెప్దంట. ఓకే చెల్లి. అమ్మ కథ పేరు అంటమ్మా తాబేలు పక్షి. కథ పేరు బాగుంది, కథ చెప్తావా? అలాగే ఈరోజు కథ పేరు ఏంటంటే తాబేలు పక్షి. అనగనగా గోదావరి నది ఒడ్డున చెట్టు నీడలో తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చిందంట. ఏముంది, గోదావరి నది ఒడ్డుకి ఒక తాబేలు చెట్టు నీడన విశ్రాంతి తీసుకోవడానికి వచ్చిందంట. ఆ చెట్టు కొమ్మ గూడులో ఉన్న పక్షిని చూసి ఇలా అంది. ఆ చెట్టు కొమ్మ గూడులో అంటే ఒక పక్షి ఉందంట. దాన్ని చూసి ఇలా అందంట. ఏమని? మీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది, విరిగిన కొమ్మలతో కట్టుకున్నారు, వర్షానికి గాలికి ఉంటుందో లేదో తెలీదు, ఇక మీకేం రక్షణ ఇస్తుంది అదంట. చెత్తతో కట్టుకున్నారు, మీకేం రక్షణ ఇస్తుందా ఇల్లు, గాలి ఎత్తే పడిపోద్ది, మీకు రక్షణ ఇవ్వదా ఇల్లు అని హేళనగా మాట్లాడింది. అంతకంటే దారుణం ఏంటంటే దాన్ని మీరే కష్టపడి నిర్మించుకోవాలి, మీ ఇంటిని మీరే కట్టుకోవాలి అని కూడా హేళన చేసిందంట. అదే నిర్మించుకోవడం అంటే ఇల్లు కట్టుకోవడం అన్నమాట. అదే నాపై ఉన్న గూడును చూడు ఎంత బలంగా ఉందో, దానిపైన ఉన్న గూడునంట చూడు ఎంత బలంగా ఉందో అని చెబుతుంది. హేళన చేస్తామంటే ఏమిటి? ఏడిపించటం. అప్పుడు ఏమందది? అదే నాపై ఉన్న గూడును చూడు ఎంత బలంగా ఉందో అంది. ఏ ఇతర గూడు ఇంతకంటే గట్టిగా ఉంటే తాబేలు దాని మీద గూడును చూపించి అందంట. ఏమని? నా మీద ఉన్న గూడు చూడు ఎంత గట్టిగా ఉందో, ఇంతకంటే ఏ గూళ్ళన్నా గట్టిగా ఉంటాయా అంటూ హేళన చేసిందంట. మాటలు విన్న పక్షి ఇలా చెప్పింది. ఆ మాటలు ఉన్న పక్షి ఇలా అందంట. ఏమని? నేను కట్టుకున్న గూడులో నాతో పాటు నా కుటుంబం మొత్తం నివసిస్తుంది. ఏమందా పక్షి? నేను కట్టుకున్న గూడులో నేనే కాదు, నాతో పాటు నా కుటుంబం అంతా నివసిస్తుంది. అదే నువ్వు కట్టుకున్న గూడులో ఇంకో తాబేలు నందంటే ఇలా నువ్వు కట్టుకున్న గూడులో నువ్వు తప్ప ఎవరైనా నివసించగలరా? మళ్ళీ పైగా నువ్వు తిరగబడ్డావు అనుకో, నువ్వు వెనక తిరగబడలేవు, అక్కడే చచ్చిపోతావు అని పక్షి దానికి బుద్ధి చెప్పిందంట. గూడులో చెప్పింది. నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైంది అందంట. అప్పుడు పక్షి ఏమంది? నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైందని చెప్పిందంట అని బదులిచ్చింది. నీదేంటంటే అందరికంటే మనమే గొప్ప అని అనుకోకూడదు, అందరికంటే మనమే ఎక్కువ గొప్పవాళ్ళం మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎవరికి ఉండే విలువ వారికి ఉంటుంది, ఎవరికి ఉండే విలువ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది బాగా మాట్లాడగలుగుతారు, కొంతమంది బాగా రాయగలుగుతారు, కొంతమంది బాగా చదువుతారు, కొంతమంది బాగా చదవలేదు. అలా అనమాట, ఎవరికి ఉండే విలువ వాళ్ళకు ఉంటుంది. అర్థమైందా? సరే అమ్మా. ఓకే.